ఆనందమైన, ఆరోగ్యమైన, ఆధ్యాత్మిక విలువలతో కూడుకున్నటువంటి జీవితం కొనసాగించటం మనిషి జీవితానికే పరమావశ్యకం. కానీ నేటి రోజుల్లో మనిషి రోజువారీ జీవితంలో బ్రతకటమే ఎంతో కష్టంగా భావిస్తున్నటువంటి నేపథ్యంలో మన పురాణ ఇతిహాసాల నుంచి, మన చారిత్రక గ్రంథాల నుంచి అనేకమైన ఉదాహరణలతో మనిషి ఎటువంటి కష్టాల్లో కూడా భగవత్ప్రాప్తి కలిగినప్పుడు వాటన్నింటినీ జయించగలడు అనేటటువంటి ఒక నేపథ్యంతో శరణాగతి ధారావాహికని శ్రోతల ముందర ఉంచుతున్నాం. ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం అర్చకులు శ్రీ వీణా మనోజ్ కుమార్ గారు ప్రతివారం మంచి మంచి ఉదాహరణలతో ఈ శరణాగతి మనిషి ఎలా పొందవచ్చు, తన కష్టాలన్నింటినీ కూడా ఎలా పోగొట్టుకోవచ్చు అనేటటువంటిది చెప్తున్నారు. మరి ఈ వారం వారిని కలుసుకుందామా? నమస్కారం అండి. నమస్కారం అండి. జానక్యా కమలామలాంజలిపుటే యాః పద్మరాగాగితాః న్యస్థా రాఘవమస్తకే చ విలసత్ కుందప్రసూనాగితాః స్రస్తాశ్యామలకాయకాంతికలితా యా ఇంద్రనీలాగితాః ముక్తాస్తాః శుభదా భవంతు భవతాం కుర్వంతు మాం మంగళం. శ్రీరామచంద్రశ్రుతపారిజాతః సమస్తకళ్యాణగుణాభిరామः సీతాం ముఖాం భోర్హచంచరీకः నిరంతరం మంగళం మాతనోతు. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శరణాగతి అనేటువంటి ఈ యొక్క తత్వము, జ్ఞానస్థితికి ఇంతకుముందు మనం ఎందరినో ఆచార్యులను, వారి వారి యొక్క జీవిత విశేషాదులను, భాగవతోత్తములను ఉదాహరణగా చెప్పుకొని వారిలో మనం నేర్చుకోవలసినటువంటి లక్షణములు, శరణాగతికి కావలసినటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములైనటువంటి భూషణములు మనకు కలిగి ఉంటే శరణాగతి వశమవుతుంది అని మనందరం కూడా తెలుసుకుని ఉన్నాం. శరణాగతి తత్వాన్ని గూర్చి శ్రీమద్ రామాయణంలో మనం లక్ష్మణునితో, గుహునితో, శబరి ఇత్యాదిని ఎందరో భక్తాగ్రేసరులతో మనం ఈ విశేషాలను తెలుసుకుని ఉన్నాం. దశరథ మహారాజు రామచంద్రుల వారిని వనవాసానికి పొమ్మనడం మనందరికీ కూడా విదితమే. అటువంటి ఘట్టంలో రామచంద్రుల వారికి, లక్ష్మణస్వామి వారికి మధ్య జరిగినటువంటి సంభాషణ నిమిత్తాన్ని మనం చాలా విశదీకరంగా పరిశీలించాలి. ఆ విధంగా దశరథ మహారాజు రామచంద్రుల వారిని 14 ఏండ్ల వనవాసానికి వెళ్ళమనగా, ఆ సందర్భంలో రాముల వారి వెంట సీతమ్మ వారు కూడా వనవాసానికి సిద్ధపడి ధర్మచారిణిగా స్వామి వెంటనే అడుగులతో అమ్మవారు కూడా సిద్ధమవుతే, లక్ష్మణస్వామి వారు కూడా నారీ వస్త్రాలను ధరించి వనవాసానికి సిద్ధమయ్యాడట. అప్పుడు రామచంద్రుల వారు అడుగుతారట, లక్ష్మణ, తండ్రి గారు 14 ఏండ్ల వనవాసం చెప్పినటువంటి వాడిను నాకు మాత్రమే కదా, నీకేం చెప్పలేదు కదా, నువ్వెందుకు సిద్ధమయ్యావు, నువ్వెందుకు వస్తున్నావు అని అడుగుతారంట. అంటే అప్పుడు లక్ష్మణస్వామి అంటాడంట, అన్నయ్య, నువ్వు ఆగిపో అంటే నేను ఇక్కడికే ఆగిపోతాను, మీ యొక్క మాటకు నేను ఎదురు చెప్పను, కానీ ఇక్కడే ఈ యొక్క అయోధ్యాపురంలో నేను నిల్చొని ఉంటాను. ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే నా ఈ కనులకు మీరు ఎంత దూరం అయితే కనిపిస్తారో అంత దూరం మాత్రమే నా యొక్క దేహం ఉంటుంది, ఆ తర్వాత ఈ దేహంలో నా జీవుడు ఉండడు అని అంటారట. అంటే రామచంద్రుల వారిని విడనాడి ఒక క్షణం కూడా ఉండలేనటువంటి ప్రేమ అన్నయ్య అనంటే. అందువలనే లక్ష్మణస్వామి చాలా ప్రత్యేకమైనటువంటి వాడు. ఈ యొక్క లక్షణంలో మనందరం కూడా తెలుసుకోవాలి. ఈ విధమైనటువంటి అన్నదమ్ముల అనుబంధము, అంతటి ప్రేమ ఈ శరణాగతి యొక్క తత్వం. రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుస్థం కరుణాకరం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధం రఘుకుల తిలకం శ్యామళం శాంతమూర్తిం రాజేంద్రం సత్యసంధం రఘుకుల తిలకం శ్యామళం శాంతమూర్తిం వందే లోకాభిరామం సకల భయహరం రాఘవం రావణారిం వందే లోకాభిరామం సకల భయహరం
రాఘవం 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 రావణార్యు అదేవిధంగా గుహుడు కూడా చాలా విశేషమైనటువంటి ఘట్టము శ్రీమద్ రామాయణంలో. ఆ నదీ తటాకం దాటించడానికి రామచంద్రుల వారు గుహుడి దగ్గరికి వెళ్తారు. అక్కడ స్వామి వస్తున్నటువంటిది చూసి గుహుడు ఆ నదీ తీరంలో గుహుడు వారంతా బెస్త కులస్తులు గనక ఆ చేపలు పట్టినటువంటి వలనంతా కూడా అదే నదీ తీరంలోనే విదిలించుకుంటూ అక్కడ వెళ్ళడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా ఆ నది యొక్క గట్టునంతా కూడా పూర్తిగా బురదమయమై ఉంటుంది. స్వామి వస్తున్నటువంటిని చూసినటువంటి ఆ గుహుడు అక్కడ మట్టి ఉంది, బురద ఉంది అనేటువంటి ఆలోచన కూడా లేకుండా అక్కడికక్కడే సాష్టాంగ నమస్కారం చేస్తాడు గుహుడు శ్రీరామచంద్రుల వారికి. అంటే చూడండి, నేల ప్రాంతం అక్కడ నిప్పు ఉందా, మట్టి ఉందా, నా వస్త్రం తడిసిపోతుంది, నా వస్త్రం మరకైతుంది, ఇటువంటి ఆలోచన లేదు. పరమాత్మను చూస్తే సంపూర్ణమైనటువంటి శరణాగతి చేయడమే భక్తుల యొక్క ముఖ్యమైనటువంటి లక్షణము. అంతటి శరణాగతి తత్వపరుడు గుహుడు. అంతటి శరణాగతులను స్వామి కూడా ఏ విధంగా అనుగ్రహిస్తాడయ్యా అంటే, స్వామి కూడా ఏం చూడడట, అతని యొక్క మట్టిలో నమస్కారం చేశాడే గుహుడు, ఆ వస్త్రాలకు ఏమన్నా మరక అంటి ఉందేమో, మట్టి అంటి ఉందేమో అని ఏ విధంగా చూడలేదట. వెంటనే అంతే ప్రేమగా గుహుడిని రామచంద్రుల వారు ఆలింగనం చేసుకున్నారు. అంటే ఇక్కడ చూడండి, అంత వినయంతో కూడినటువంటి భక్తి ఇక్కడ గుహుడిది. అదేవిధంగా స్వామిని ఆలింగనం చేసుకున్నటువంటి గుహుడు ఏ విధంగానైనా సరే స్వామి యొక్క పాదాలను ఒకసారి కడగాలి తన చేత్తో అని మనస్సులో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి కోరిక. ఒక్కసారి స్వామి ఈ నది దాటి వెళ్ళిపోయాడా, మరలా వస్తాడా, ఇక రాడు, మరలా అవకాశం కలుగుతుందా ఆ గుహుడికి? కాదు. కానీ నేరుగా స్వామి యొక్క పాదాలు తగులుదామా అనంటే స్వామి ఏమన్నా అనుకుంటాడో ఏమో, వద్దు అంటాడేమో, ఆక్షేపణ చెప్తాడేమో అన్నటువంటి ఎన్నో మదిలో ఉన్నటువంటి సంశయాల మధ్య గుహుడు రామచంద్రుల వారితో ఇలా అంటాడు, స్వామి, ఈ యొక్క పడవను ఆధారం చేసుకునే అందరినీ నది దాటిస్తూ నా జీవనాన్ని సాగిస్తూ ఉన్నాను. అదే నీ యొక్క పాదానికి చాలా మహిమ ఉంది స్వామి. బ్రహ్మాది దేవతలు సైతము కొలిచినటువంటి పాదము నీది. నీ యొక్క పాద ధూళి సోకగానే రాగి సైతం నారిగా మారిపోయిందట, స్త్రీగా మారిపోయిందట. నువ్వు పాదాన్ని నా యొక్క పడవలో పెడితే నా పడవ ఏమైపోతుందో, ఆ పడవగన ఏమైనా ఒక స్త్రీగా మారిపోతే నా యొక్క జీవనం ఏ విధంగా, అందువలన ఒక్కసారి నీ పాదాలు కడుగుతాను స్వామి, ఆ తర్వాత నా నావలందు నువ్వు ఆసీనులవ్వు అని గుహుడు ప్రేమగా చాలా భక్తిగా స్వామివారిని విన్నవించుకోగానే అంతటి గుహుడు రామచంద్రుల వారి యొక్క పాద ప్రక్షాళన చేసేటువంటి సౌభాగ్యమైనటువంటి ఆ సందర్భం ఏర్పడింది. ఇంతటి విధంగా స్వామి గుహుడు పాద ప్రక్షాళన బ్రహ్మకు సైతం దొరికినటువంటి అదృష్టమది. స్వామి రామచంద్రుల వారి యొక్క పాదాల ప్రక్షాళన చేయడం అనేటువంటిది మహావిష్ణు అవతారంలో అంతటి విశేషమైనటువంటిది ఘట్టం. ఆ తర్వాత గుహుడికి దక్కిందంటే అంతటి శరణాగతి యొక్క తత్వము, అంతి వినయము, అంత ప్రపత్తి పరమాత్మ మీద మనందరికి కూడా కలిగి ఉండాలి అని చెప్పేటువంటిదే ఈ యొక్క శరణాగతి. ప్రియ గుహ వినివేదిత పదరాం ప్రక్షాళిత నిజ మృదు పదరాం భరద్వాజ ముఖానందకరాం చిత్రకూటాది నికేతనరాం దశరథ సంతత చింతితరాం कैकेयीतनयार्चितरां विरचित निज पितृकर्मकरां भरतार्पित निज पादुकरां राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम. అలాగే అహల్య అయితేనేమి గౌతమ మహర్షి యొక్క శాపం వల్ల రాయిగా మారి కృతయుగం నుండి త్రేతాయుగ పర్యంతం వరకు కూడా పూర్తిగా రామచంద్రుల వారి యొక్క పాదధూళి సోకడం కోసమే వారి యొక్క దర్శన నిమిత్తమై వేచి ఉంటుంది. అంతటి దాస్యం అహల్యాదేవి యొక్క దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి గుణము. రామచరణం 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 మాకు శరణం రామచరణం. రాగయై ఈ బ్రతుకు చెడి రాయిన వేళల రామచరణం మూగయై ఎందూళి పడి రోడైన వేళ
వేళల రామచరణం ప్రాణమీయగ రామచరణం పటిమనీయగ రామచరణం మాకు చాలును చెరయు మరణం రాకపోతే రామచరణం 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 మాకు శరణం. అలాగే భరతుణ్ణి శ్రీమద్ రామాయణంలో అందరికంటే కూడా ఉత్తమమైనటువంటి భక్తపరుడుగా భక్తాగ్రేసుడుగా చెప్తారు. ఎందుకంటే దశరథ మహారాజు భరతునికి పట్టాభిషేకం చేయాలని, రామచంద్రుల వారిని వనవాసానికి పంపాలని ఆ కైకేయి యొక్క కోరిక మేరకు ఇదంతా జరిగితే ఆ భరతుడు ఏమంటాడంటే, అన్నయ్య తీసుకున్నటువంటి రాజ్యాన్ని నేను కూడా తీసుకోను, అలా తీసుకోకపోగా రాముల వారి దగ్గరకు వెళ్ళి స్వామి యొక్క ఆజ్ఞ మేరకు స్వామి యొక్క పాదుకలను తీసుకుని ఆ పాదుకలతో సమస్త భరతావనినంతా కూడా పాలించినటువంటి ధన్యుడు, అటువంటి భక్తాగ్రేసురుడు ఆ భరతుడు, రామచంద్రుల వారి తమ్ముడు. పదములే చాలు రామా నీ పదధూళులే 10,000 నీ పదములే చాలు రామా నీ పదధూళులే 10,000 నీ పదములే చాలు నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకొని ఈ జగమేలు నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకొని ఈ జగమేలు పదములే చాలు రామా నీ పదధూళులే 10,000 నీ పదములే చాలు. నీదయగౌతమి గంగా రామయ నీదాసులు మునుగంగా నీదయగౌతమి గంగా రామయ నీదాసులు మునుగంగా నా బ్రతుకొక నావా దానిని నడిపే తండ్రివి నీవా నా బ్రతుకొక నావా దానిని నడిపే తండ్రివి నీవా నీ పదములే చాలు రామా నీ పదధూళులే 10,000 నీ పదములే చాలు రామా నీ పదధూళులే 10,000 నీ పదములే చాలు. అలాగే హనుమంతుల వారు శరణాగతి మనందరం కూడా తెలుసుకోవలసినది ఏమిటంటే, హనుమంతుల వారు ఎంత బలశాలి, ఎంత కార్యశూరులైనప్పటికీ కూడా అహంకారం అనేటువంటిది ఇంచుమాత్రం కూడా ఉండదు. నేను చేశాను, నా వల్లే జరిగింది అనేటువంటి భావన పూర్తిగా తొలగి ఉండడం అనేటువంటి లక్షణం హనుమంతుల వారి దగ్గర ఉంటుంది. నీవు ఇంత పెద్ద సముద్రాన్ని ఎలా లంఘించావు, నీవు ఎలా సీతమ్మను చూశావు, ఎలా లంకాదహనం చేశావు, ఎలా సీతమ్మ వారికి చూడామనిచ్చావు, ఇదంతా ఎలా సాధ్యమయ్యింది, నీకిట్టి శక్తి ఏమిటి అని అడిగి వానరులందరూ కూడా అడిగితే అప్పుడు హనుమంతుల వారంటారు, ఇదంతా రామచంద్రుల వారు ఎలా అయితే తన యొక్క వింటినారిలో నుంచి సంధించినటువంటి బాణం ఏ విధంగా గమ్యాన్ని చేరుతుందో అదేవిధంగా శ్రీరామ అనేటువంటి నామం చేతనే నాకిట్టి శక్తి కలిగి ఆ రామచంద్రుల వారి యొక్క బాణంలాగా నేను వెళ్ళి ఇంతటి ఘనకార్యాన్ని సాధించుకొని వచ్చాను అని అంటారు. అంటే అక్కడ చూడండి, చేసినటువంటి కార్యం పూర్తిగా హనుమంతుల వారైనప్పటికీ కూడా ఇంచు మాత్రం కూడా నేను చేశానన్నటువంటి భావన లేకుండా శ్రీరాముల వారి యొక్క అనుగ్రహం వల్లనే, శ్రీరామ అనేటువంటి తారక నామం వల్లనే ఇదంతా సాధ్యమయ్యింది అని హనుమంతుల వారు చెప్తూ ఉంటే, మనం ఎంత కార్యం చేసినా ఆ కార్యాన్నంతా కూడా భగవద్ అర్పితం చేయాలి. అక్కడే వస్తుంది మనకు ఆ వైశిష్ట్యమైనటువంటి గుణము. ఇంతటి గుణం మనం హనుమంతుల వారి దగ్గర నేర్చుకోవాలి. అంత విధంగా స్వామి సీతమ్మ వారి జాడను చెప్పాడు గనకే సాక్షాత్తు రామచంద్రుల వారు వైకుంఠంలో మహాలక్ష్మికి దొరికేటువంటి ఆ కౌగిలింపు హనుమంతుల వారికి ఆలింగనంగా కలిగింది. రామకార్యమై వారధి దాటి కామరూప
అంతటి విశేషము హనుమంతుల వారి దగ్గర అహంకార తత్వాన్ని కోల్పోవడము, భరతుని దగ్గర త్యాగాన్ని మనం ఏర్పరచుకోవడము, ధర్మానికి నిలబడగలిగినటువంటి లక్ష్మణస్వామి వారి నుంచి మనం తెలుసుకోవడము ఇత్యాది ఎంతోమంది భక్తాగ్రేసుల దగ్గర మనందరం కూడా ఈ యొక్క భక్తి జ్ఞాన వైరాగ్యాలను మనం ఏర్పరచుకోవాలి. అలాగే శ్రీమద్ భగవద్ రామానుజుల వారు ఇలా అంటారు, మన యొక్క శరీరానికి లోపలన్నటువంటి జీవుడికి ఆభరణాలు ఏమిటయ్యారంటే పట్టు వస్త్రాలో దివ్యాభరణాలో కాదట, భక్తి జ్ఞానము వైరాగ్యము అనేటువంటివి మాత్రమే సరి అయినటువంటి భూషణాలు. భక్తి వలన పూర్తిగా భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ స్వామికి మరింత మనం చేరువవుతాము. జ్ఞానం వలన సమస్త జీవులలో కూడా పరమాత్మను చూసేటువంటి శక్తి మనకు ఏర్పడుతుంది. వైరాగ్యం వలన ఎటువంటి వస్తువు మీద కానీ ఎటువంటి కార్యం మీద కానీ దేని మీద కానీ మనకు ఆశ అనేటువంటిది లేకుండా కేవలం పరమాత్మతోనే సత్సంబంధాన్ని కలిగి ఉంటాము. ఇటువంటి భూషణములే భక్తి జ్ఞాన వైరాగ్యములు. ఈ యొక్క తత్వాన్ని మనందరం కూడా తెలుసుకోగలిగినట్లయితే శ్రీమద్ రామాయణంలో, వాల్మీకి రామాయణంలో, మొల్ల రామాయణంలో ఇట్లా చాలా ఘట్టాలు ఎందరెందరినో ఉదాహరణలుగా చేసుకుని ఆ మొల్ల రామాయణంలో ఒక చిన్న కథ వస్తుంది. ఆ రామచంద్రుల వారు గురించి అందరూ కూడా సముద్రంలో అందరూ రాళ్ళు వేస్తూ శ్రీరామ శ్రీరామ అని వేస్తూ సముద్రం మీద వంతెన నిర్మిస్తూ ఉంటే స్వామి దాన్ని చూస్తూ తన యొక్క బాణాన్ని కింద పెడతాడట. అలా చూసుకోకుండా పెడితే ఆ బాణం కింద ఒక కప్ప ఉంటుంది. ఆ కప్ప ఏమాత్రం కూడా స్వామికి చెప్పదు, నొప్పిని మాత్రమే భరిస్తూ ఉంటుంది. అది గమనించినటువంటి స్వామి ఒకసారి చూస్తే, ఓహో ఇంతటి బాధ కలిగించానా నేను నీకు, ఒకసారి నాకు చెప్పుకోవచ్చు కదా, నేను తీసేటువంటి వాడిని కదా అని రామచంద్రుల వారంటే అప్పుడు ఆ కప్ప అంటుందట, స్వామి నాకెవరైనా బాధ కలిగిస్తే నేను నీతో చెప్పుకుంటాను, కానీ నువ్వే బాధ కలిగించినటువంటి వాడవైతే నేను ఎవరితో చెప్పుకుంటాను అని కప్ప అంటుందట. అంటే మనకు ఎటువంటి బాధలు కలిగినా పరమాత్మకే మనం శరణాగతి నొందాలి. ఇంతటి భక్తి జ్ఞాన స్థితి వైరాగ్యాన్ని కలిగి ఉండటమే శరణాగతి యొక్క తత్వము, దాని యొక్క వైశిష్ట్యము. శ్రీరామచంద్ర శ్రుతపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంబోరుహ చించరీక నిరంతరం మంగళం మాతనవుతూ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఈ విధంగా శరణాగతి అనేటటువంటి ఆ స్థితి ఏ కొద్ది మందికో వస్తుంది. ఆ భక్తి జ్ఞాన వైరాగ్యాలతో మనిషి ఏదైనా సాధించవచ్చు అనేటటువంటి దానికి ఈ శరణాగతి ధారావాహిక ఒక ఖచ్చితమైనటువంటి ఉదాహరణగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. తిరిగి వచ్చే వారం ఇదే కార్యక్రమాన్ని కొనసాగిద్దాము. ధన్యవాదాలు వీణా మనోజ్ కుమార్ గారు. నమస్కారం. నమస్కారం అండి. गौरीश प्रियो नित्यं गोविन्दो गोपतिर्विभुः शरणं गौतमस्यास्तु वे